మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని గత వారంలో మనం ధ్యానించాం. మరొకసారి ఆ మాట చదువుకుందాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు శిష్యులతో తెలియచేస్తూ ఉన్నాడు. మీరు నా శిష్యులు కదా, సమస్త జనులను కూడా మీరు నా శిష్యులుగా చేయండి అని చెప్తూ, ఆ శిష్యులుగా ఉండాలి అనుకున్న వారికి మరొక హెచ్చరిక, మరొక ఆలోచన తెలియచేస్తూ అక్కడేం మాట్లాడుతున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. నేను ఏ ఏ విషయాలైతే మీతో తెలియచేస్తున్నానో ఆ విషయాలన్నిటినీ కూడా మీరు గైకొనాలి అని వారికి నువ్వు బోధించు అని తెలియచేస్తున్నాడు. ఈరోజు ఆయన శిష్యులుగా ఒకవేళ మనం ఉంటే మనం అనేక మందిని శిష్యులుగా మార్చాలి అని చెప్తున్నాడు. ఒకవేళ మనము ఆయన శిష్యులుగా లేకపోతే మనల్ని ఆయన శిష్యులుగా మారమని దేవుడి విషయాన్ని సంఘంగా కూడి వచ్చిన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం. మనందరం కూడా యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మారాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. కనుక ప్రతి ఒక్కరికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఎవరు ఆయన శిష్యులు అంటే ఇక రాస్తున్న మాట ఒకటే, నేను మీకు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపిస్తున్నానో, ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసింది, దీనికి రెండో రెమెడీ లేదు. నేను ఏ ఏ విషయాలైతే మీకు ఆజ్ఞాపిస్తున్నానో వాటన్నిటినీ గైకొనాలి. గైకొన్నవాడే శిష్యుడు. ఈరోజు మన శిష్యులుగా ఉన్నామా? ఒకవేళ శిష్యులమైతే అనేక మంది శిష్యునిగా మనం మార్చాలి. ఒకవేళ మన శిష్యులుగా ఇంకా మారకపోతే మన శిష్యులుగా మారాలి. అయితే ఎలా మారుతాము అంటే, దేవుడు ఏ మాట అయితే తెలియజేస్తున్నాడో ఆ మాట చెప్పినది చెప్పినట్లుగా చేసేవాడే శిష్యుడు. ఇది ఎందుకు చేయాలి, మరి అదెందుకు చేయకూడదు, అలా చేస్తే ఏమైంది అని మాట్లాడేవారు శిష్యుడు కాదు. శిష్యుడు అంటే గురువు ఏం చెప్తున్నాడో చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దానికి మన క్రాస్ ఎగ్జామ్ అనేది ఇవ్వకూడదు. ఖచ్చితంగా అలా చేసేవాడు శిష్యుడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతాడు. ఆ శిష్యుడిగా మనం మార్చబడితే ఉండే ఒక అద్భుతమైన కార్యాలు కూడా బైబిల్లో తెలియచేస్తూ ఉన్నాడు. ఇలానే యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ ఏం మాట అంటున్నాడు? యోహాను సువార్తలో ఎవరు శిష్యులుగా అనబడతారో, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్య భాగంలో ఓ చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నా యందు మీరును, చూడండి, నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలను, మీ యందు నా మాటలు ఉండాలి. శిష్యుడిగా ఉండాలి అంటే జాగ్రత్తగా మాటలు గమనించాలి. మనం ఇప్పటివరకు యేసు క్రీస్తు శిష్యులుగా లేకపోతే మనం ఆయన శిష్యులుగా ఉండాలి అంటే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంట? నా యందు మీరును, నా యందు మీరుండాలి, మీ యందు నేను చెప్పే మాటలు నిలిచి ఉండిన ఎడల ఉంటే ఏం జరిగిద్దో చెప్తున్నాడు. ఖచ్చితంగా ఒక శిష్యుడికి ఉండవలసిన విధానం ఏమిటి అంటే, మనం ఎప్పుడూ దేవుడిలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. ఇది శిష్యుడి యొక్క లక్షణం. ఎప్పుడూ కూడా ఆ మాటలు దేవుడు మనకి ఎలా చెప్పాడు, దేవుడు ఎలా నడవమంటున్నాడు అని ఆ దేవుడు మాటలన్నీ మన హృదయంలో ఎప్పుడూ ఉండాలి. ఇది శిష్యుడి యొక్క లక్షణం. లేదా మన శిష్యులం కాకపోతే దేవుడి మాటలన్నీ పక్కన పెట్టి మన ఉద్దేశాలు, మన చిత్తాన్ని నెరవేర్చుకునటానికి అవే మన హృదయంలో ఉంచుకుంటాం. ఇలాంటి విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకుంటే వారి శిష్యులు కాదు.
ఆ శిష్యులు అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుడి మాటలే వాళ్ళ హృదయంలో ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, వారు దేవుడి మాటలే పలుకుతారు. ఏమిటంట? వారు దేవుడి మాటలే, మరే మాటలు పలకరంట. శిష్యుడు ఎప్పుడూ కూడా మాట్లాడే మాటలు ఏం మాట్లాడతాడు అంటే దేవుడి మాటలే మాట్లాడతాడు అంట. ఏముంది అక్కడ? దేవుడు తాను పంపిన వానికి, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించు, కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. కనుక ఆయన దేవుని మాటలే పలుకును. అతని దేవుడు మాటలే పలుకుతాడు, మరే మాటలు పలకం. అందుకు దేవుడు ఏమంటాడు అంటే మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి, మీరు నా యందు ఉండాలి, నా మాటలు మీ యందు ఉండాలి. ఉంటే అప్పుడేం జరిగిద్దంట? మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. దేవుడు ఈరోజు చాలా అడుగుతాం దేవుని యొద్ద. మనం పొందుకోలేకపోవటానికి కారణం ఏమిటి అంటే మొదటిగా దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉండగలిగితే, ఆయన చెప్పిన మాట ప్రకారం ఒక శిష్యుడిగా మనం అడుగు వేయగలిగితే నువ్వేది అడిగినా చేస్తాడంట. ఈరోజు మనం ఒకవేళ మన ప్రార్థనలు దేవుడు ఆలకించక మనకి జవాబు రావట్లేదు అంటే మనం ఎక్కడో దేవునికి శిష్యులుగా ఉండే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఇక్కడ ఆయన అనే మాట ఏమిటి అంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే. చూసారా, మనం ఏది అడిగితే అది జరగటానికి ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన శిష్యులుగా మనం మార్చబడాలి. అందుకే ఈరోజు మనం చాలా ప్రార్థనలు చేస్తాం, చాలా విన్నపాలు చేస్తాం, చాలా విజ్ఞాపనలు చేస్తాం. ఎందుకు ఇవన్నీ జరగవు అంటే మనం దేవునికి శిష్యులుగా మనం మార్చబడటలేదు, ఆయన మాటలు మనలో నిలబడటలేదు. మన ఉద్దేశము మన చిత్తాన్ని జరిగిస్తామే కానీ అయ్యో దేవుడు నాకు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా చేయమన్నాడు, దేవుడు ఇలా మాట్లాడమన్నాడు, దేవుడు ఇలా ప్రేమించమన్నాడు, దేవుడు ఇలా చేయమన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఏమంటాడు ఇక్కడ? నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు, దేవుడు మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మనందరం బహుగా ఫలించాలి అంటున్నాడు. మామూలుగా కాదు, అన్ని విషయంలో తన పిల్లలు ఘనంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఈరోజు చూడండి, మనము మన పిల్లలు కానీ అన్ని విషయాలు గొప్పగా లేరు అనుకోండి, దేవుడి నామం ఎలా మహిమపరచబడుతుంది? అందుకు ఆయన అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన, నేను ఎలా ఇలా వెళ్ళిపోతానులే, ఏదో ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలం ఇలా జీవిస్తే చాలులే అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా మనం ఫలించాలి. ఎలా ఫలించాలంట? బహుగా ఫలించాలి. ఆత్మీయంగాను శారీరకంగాను అన్ని విషయంలో ఫలించాలి. మనం ఫలిస్తే దేవుడికి నామానికి మహిమ. అందుకు మనల్ని ఏమంటాడు అంటే మీరు శిష్యులుగా మారాలి, నా మాటలు మీ యొద్ద ఉంచుకోండి, నా మాట వినండి. ప్రతి విషయంలో నా మాటకి నువ్వంత ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వగలిగితే ఒక శిష్యుడిగా నేను ఏం చెప్పానో అది పట్టుకొని ఉన్నాడు. అది కష్టమైన, ఇబ్బంది అయినా, అవమానమైన, అందరు హేళన చేస్తున్నా సరే ఆ మాటను పట్టుకొని నువ్వు అడుగు వేయగలిగితే ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు బహుగా ఫలిస్తావు, నీవేది కోరుకున్నావు అది నీకు జరుగుతుంది అన్నాడు. నువ్వేం ప్రార్థన చేస్తే అది జరుగుతుంది అన్నాడు. అందుకే యేసు ప్రభు శిష్యులకు కూడా వారు ఏ ప్రదేశానికి వెళ్ళి వారు ఎలాంటి ప్రార్థన చేసినా, వారు ఎలాంటి మనవలు చేసినా, ఏ ప్రదేశంలో వారి చేతులు ఎత్తినా అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. వారి ప్రార్థనలు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఒక్క సందర్భంలోనే చెప్పాడు యేసు ప్రభు, మీ విశ్వాసం ఇంకొంచెం బలంగా పెంచుకోండి అని చెప్పాడు. ఎందుకయ్యా ఈ దెయ్యం వెళ్ళటలేదు, మాకు లోబడటలేదు అన్న సందర్భంలో మీరు కొంచెం విశ్వాసాన్ని కొంచెం పెంచుకోండి అని ఒక్క విషయంలో చెప్పాడు. మిగిలిన సందర్భాల్లో శిష్యులు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. చచ్చిపోయిన వారిని, కుంటివారిని, గుడ్డివారిని, వారు ఏది ప్రార్థన చేసినా కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. అందుకే లోకమంతా అనుకుంది లోకాన్ని తల్లక్రిందులు చేసేవారు అని లోకం చెప్పింది.
అంత తలక్రిందులు చేశారు అంటే వారు బాగా ఫలించారంట. ఎక్కడికి వెళ్ళినా వారు నీడబడితే చాలు, వారి యొక్క వస్త్రపు చెంగు పడితే తాగితే చాలు, అద్భుతాలు చేశారు అంటే వారు పూర్తిగా శిష్యులుగా మార్చబడ్డారు. దేవుడు ఏం చెప్తే అదే చేస్తారు, దేవుడు ఏం చెప్తే అలానే మాట్లాడతారు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళతారు. అది కష్టమైన, ఇబ్బంది అయినా, నష్టమైన అని వారు అలా చేశారు కనుక వారి జీవితంలో అక్కడ అంటున్నాడు, మీరు ఏది మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడింది. నీకేది ఇష్టమో అడుగు, అది నీకు జీవితంలో అనుగ్రహించబడుతుంది అని ఎవరికి చెప్తున్నాడు అంటే, ఎవరిలో ఆ దేవుని మాట నిలిచి ఉంటాయో, ఎవరు శిష్యుడుగా ఉంటాడో వారి గురించి మాట్లాడుతూ మీరు బహుగా ఫలించాలి. మామూలుగా కాదు మీరు ఫలించాల్సింది, బహుగా ఫలించాలి. బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు నా శిష్యులు అవుతారు. ఎప్పుడు మనం శిష్యులమో తెలుసా? దేవుడి నామము మహిమపరచాలి. నీ దేవుడు గొప్పవాడండి, మీ దేవుడు గొప్పవాడు అనే విధంగా దేవుడి నామం మహిమపరచబడే విధంగా మన జీవితాల్లో ఈ కార్యాలన్నీ జరగాలి అంటాడు. ఫలించాలి. నువ్వు బాగా చదువుకుంటున్నావు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి ఆత్మీయ స్థితి, అనేక మంది దేవుడు ఎలా చెప్తున్నాడో మనం ఒక క్రైస్తవుడిగా లోకానికి చూపించాలి. కనికరము, దయ, జాలి, ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థితి. అందుకే దేవుడు ఏం చెప్పాడో అది అంటే ఏం చెప్తాడు ఆయన? పొరుగువారి పట్ల ఎలా ఉండాలి, అసలు ఏ విధంగా వారి పట్ల రియాక్ట్ అవ్వాలి, మన స్వభావం ఎలా మార్చుకోవాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మనం ఎలా కనికరం చూపాలి, ఈ మాటలని హృదయంలో ఉంచుకో. నీ చెప్పిన మాటలు ఉంచుకో. నీకు ఘనత, నువ్వే ప్రదేశంలోకి వెళ్ళినా మంచి కీర్తి, ప్రతిష్టతలు నీకు వస్తాయి, ఉన్నతంగా ఉంటావు. అప్పుడు నా నామము ఘనపరచబడుతుంది. ఈరోజు మనం ఫలిస్తే కదండి మనల్ని కానీ మన ప్రవర్తన మారి, అబ్బా ఇంతకుముందు కానీ ఇలా ప్రవర్తన ఇలా ఉంది అని ఎవరైనా అన్నారు అంటే మహిమ ఎవరికి? దేవుడికి. ఆయన చెప్పేది అది. నా నామం మహింపరచబడాలి, నువ్వు ఫలించాలి, నువ్వు చక్కగా ఫలించు, అందరం కూడా ఫలభరితంగా ఉండాలి అని దేవుడి కోరిక. మనలో ఉన్న చెడు చాలా ఉంది కదా, ఈ చెడు అంతా బయటికి వెళ్ళి చక్కగా మనం ఫలించే విధంగా వస్తే దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసా? అందుకే ఈరోజు రక్షణ పొందుకుని మన అందరం కూడా శిష్యులుగా మార్చబడాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఒకవేళ రక్షణ పొందుకొని నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోదాం, బాప్తీసం తీసుకున్నాం, నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతామంటే అలా కుదరదు. బాప్తీసం తీసుకున్నాం అందరం కూడా. తీసుకున్న తర్వాత శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు మనలోనికి రావాలి. శిష్యుడు ఆయన ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం అడుగులు వేసేవాడు శిష్యుడు అని చెప్పారు. మనందరం రక్షణ పొందుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్న తర్వాత నా ఇష్టానికి నేను, నీ ఇష్టానికి నీవు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే ప్రభు శిష్యులు ఎలా అవుతాం? మరి ఎలా మన మనవలకి దేవుడు ఆలకించి సహాయం చేస్తాడు? మనం ఎలా బహుగా ఫలిస్తాం? దేవుడికి ఎలా మహిమ వస్తుంది? మన వల్ల ఎవరి వల్ల అలా రాదు. మనలో ఎవరమైతే శిష్యుడిగా మార్చబడతామో, ఎవరైతే దేవుని యొక్క మాట మీద శ్రద్ధ పెట్టుకున్న మాట వైపు తిరుగుతామో ఖచ్చితంగా వారు మాత్రమే శిష్యులు. వారు బహుగా ఫలిస్తారు. వారు ఫలించడం వల్ల దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు వారు ఏడ్చారు, మొరపెట్టారు, బాధపడ్డారు. దేవుడు అక్కడి నుంచి వారిని విడిపించాడంటే వారిని ఏం చేశాడు? రక్షించాడు. వాళ్ళందరినీ ఒక బానిసత్వం నుంచి రక్షించాడు దేవుడు. వాళ్ళందరికీ రక్షణ వచ్చింది. ఈ రక్షణ వచ్చిన తర్వాత వీరిని దేవుడు ఏం చెప్పాడు అంటే, మోషే చేత ఒక 10 ఆజ్ఞలు ఇచ్చిన సందర్భంలో దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నియమించుకోమన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారము వారి మధ్యలో ఉంటూ ఉండగా దేవుడు వారిని ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఆ ప్రజలు రక్షణ పొందుకున్న తర్వాత వారు అరణ్య మార్గంలో దేవుడు వారిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. వారును కానాను యొక్క సరిహద్దులు చేరటానికి
ఇక్కడ సేనాయి పర్వతం దగ్గర దేవుడు ఏం చేశాడు? వారికి 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను ఇచ్చాడు. వీరు ఇది తీసుకున్న తర్వాత తన ప్రయాణాన్ని అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత 11 రోజులకి వీరు కానాను యొక్క సరిహద్దులకి చేరిపోయారు. ఎన్ని రోజులకి? 11 రోజులకి వీరు కనాను తీసుకొని వెళతాను అని దేవుడు చెప్పిన ప్రకారం 11 రోజుల్లో వీరిని కానాను యొక్క సరిహద్దుల్లోనికి తీసుకుని వెళ్ళాడు దేవుడు. జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. వీరందరూ రక్షణ పొందుకున్నవారు. అయితే ఇప్పుడు వీరు దేవుని యొక్క మాట వారిలో ఎంతవరకు నిలిచి ఉందో జాగ్రత్తగా మనం గమనించాలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు అడిగారు, మీరు ఈ కానాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పాడు దేవుడు. ఈ ప్రజలు ఏం చేశారు అంటే, కాదు, ఈ కానాన్ని మనం స్వతంత్రించుకునేటప్పుడు వారు ఎలాంటి వారు మనుషులు చూద్దాము, చూసిన తర్వాత అప్పుడు మనం యుద్ధానికి వెళదాము అని వారు మోషేని అడిగారు. ఒకసారి ఆ సందర్భాన్ని చూస్తే మోషే మీరు చెప్పిన ప్రకారమే అని ఒక మాట మాట్లాడతారు. ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను చెప్తున్నాడు. 11 రోజుల్లో వెళ్ళారు. వాళ్ళకి రక్షణ పొందుకున్న తర్వాత కనాన్లోకి దేవుడు తీసుకుని వెళతానన్న సందర్భంలో 11 రోజుల్లో ఆ సరిహద్దులోనికి వెళ్ళారు. అక్కడ మోషే ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము, దానిని నువ్వు స్వాధీనపరచుకొనుము, భయపడవద్దు, అధైర్యపడవద్దు అని మీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా ఏం చెప్పాడంట? దేవుడు చెప్పిన విషయం మోషే ఏం చెప్పాడు వారికి? మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి, భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఇవన్నీ నేను చెప్పాను మీకు. దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి, అధైర్యపడవద్దు, భయపడవద్దు అని నేను మీతో చెప్పినప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదాము, కొంతమంది మనుషులను పంపిద్దాము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి, అది మన కొరకు ఈ దేశాన్ని వేగు చూస్తారు అని అన్నారంట. అలానే ఏం చేశారు అంటే 12 గోత్రాలలో నుండి ఒక్కొక్కరిని ఎంతమంది? 12 మందిని వేగు చూడటానికి కానానులోనికి పంపించారు. వీరు 40 రోజులు వేగు చూశారు. ఎన్ని రోజులు? 40 రోజులు. అది 40 రోజులు అదంతా ప్రదేశాన్ని వేగు చూసి వచ్చారు ఈ ప్రజల దగ్గరికి. కొన్ని లక్షల మంది కూర్చొని ఉన్నారు ఇక్కడ. వాళ్ళు వెళ్ళేసి వస్తారు. వాళ్ళు చెప్పిన వార్తను బట్టి మనం వెళదాము అని. దేవుడు ఏం చెప్పాడు? నేను మీకు అప్పగించాను, మీరు కానాన్ని స్వాధీనపరచుకోండి, భయపడవద్దు అని దేవుడు చెప్పాడు. అయితే వేగు చూసి వస్తే మనం బాగుంటుంది, అప్పుడు వెళ్దాం అనుకున్నారు ప్రజలు. మోషే అలానే 12 మంది వేగు చూడటానికి పంపించారు. వేగు చూసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత 10 మంది అక్కడ పరిస్థితిని చూసి భయపడి వీరందరినీ కూడా భయభ్రాంతులను చేశారు. అప్పుడు మరొక ఇద్దరు వచ్చి, ఎవరు వాళ్ళిద్దరు? కాలేబు యెహోషువ. వీరిద్దరు వచ్చి, వాళ్ళు పెద్ద లెక్కేం కాదు, మన దేవుడు శక్తిమంతుడు, వాళ్ళు ఈజీగా మన చేతులకు అప్పగిస్తాడు, మన కణాన్ని స్వతంత్రించుకుంటాము అని చెప్పాడు. చూసారా? ఈ ప్రయాణంలో ఈ రక్షణ పొందుకుని ఈ ప్రజలు దేవుని యొక్క మాటని వాళ్ళ హృదయంలో ఉంచుకోలేదు. దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ మాటలకి ఏమన్నారో తెలుసా? మోషే మీద ఏమని సనిగారో తెలుసా? ఒక్క అడుగు వేస్తే కనానులోనికి వెళ్ళాలి, కనానులోకి వెళ్ళండి, స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తున్నప్పుడు వీరు వేగువారిని పంపుదామన్నారు, పంపించారు. వారు వచ్చి చెప్తున్న మాటలకంట వీరు దేవుని మాట వాళ్ళ హృదయంలో లేకపోవటం వలన మనుషుల మాటలన్నీ కూడా వారికి కలవరాన్ని పుట్టించాయి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని మాట
కానీ మన హృదయంలో ఉంచుకోకపోతే. అందుకే శిష్యుడు ఏం చేయాలి అని చెప్పాను? మీరు నా మాటలు మీ యందు నా మాట మీ యందు నిలిచి ఉండాలి, అప్పుడు నా శిష్యుడు అవుతావు అని చెప్పాడు. వీరిలో దేవుడి మాట లేదు. వారందరూ వచ్చి చెప్తునేసరికి దేవుడు చెప్పిన మాటలను మరిచిపోయి ఏమని మాట్లాడారో తెలుసా? మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా మోషే ఇక్కడికి? యెహోవా మన యందు పగబట్టి అమ్మ మనందరినీ ఇలానే కరువులో ఉంచి ఇబ్బందుల్లో పెట్టి మనలో కష్టాలు పెట్టాలని దేవుడు తీసుకొచ్చాడో చెప్పండి. ఈరోజు మనం కూడా ఇదే మాట్లాడతాం. మనకు కూడా దేవుడు వాక్యములో నిలబడే విధంగా చెయ్యాలి, శిష్యులుగా మార్చాలి అని ఇన్ని రకాలుగా ప్రార్థన కూడికలు పెట్టి మనకు ప్రయాసపడుతుంటే మనం కూడా సనుగుతాం, గొనుగుతాం. మనము సనుగుడే. అన్ని విషయాల్లో మనం బలహీనంగానే ఉంటున్నాం. ఏ విషయంలో కూడా ఆ మాటలకి మనం స్పందించటం లేదు. చూడండి, వారు ఆ రక్షణ పొందుకున్న ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడి మాట వాళ్ళ హృదయంలో లేదంట. వారు ఏ మాటలు వస్తున్నాయో తెలుసా? మమ్మల్ని మోషే యెహోవా మన యందు పగబట్టినందున. ఎవరంటే పగబట్టింది? అదిగో ఈ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? దేవుడు మన యందు పగబట్టాడు, మనల్ని సంహరించున్నట్లు అమోరీయుల చేతికి మనల్ని వాళ్ళని అప్పగించడానికి ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చాడు. మీరు ఆలోచన చేయండి, ఎంత బానిసత్వములో ఉన్న వ్యక్తిని దేవుడు రక్షించి తీసుకుని వస్తే ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కార్యాలు చేసినా కూడా వాళ్ళ హృదయంలో ఒక్కటి కూడా నాటుకోకవారు అంటున్నారు, చంపటానికి తీసుకొచ్చాడు ఆయన. తీసుకున్న శత్రువులకు అప్పగించి మమ్మల్ని చంపివేస్తాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుని మాట మన హృదయంలో నాటబడకపోతే, దేవుని మాటలు మనకు అర్థం కాకపోతే మన జీవితంలో వచ్చే కష్టాల మధ్య నీవు నేను సనిగేది అదే, నీవు నేను మాట్లాడేది అదే. ఏ రక్షణ పొందుకున్నావు? ఏ దేవుడి కష్టాలు తీసివేయలేదు? నాకు ఇబ్బందులు ఏంటి? నా పరిస్థితులు ఏంటి? ఈరోజు శిష్యుడిగా కానీ ప్రతి వ్యక్తి మాట్లాడే మాటలు ఇవే. ఒకవేళ నేను శిష్యుడిని అనుకుంటే, ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే మన శిష్యులం కాదు. చంపటానికి తీసుకొచ్చాడు మనల్ని. ఏమ్మా, లోకంలో నుండి మనందరిని చంపటానిక, మనకి ఇబ్బందులు పెట్టడానిక, మన రోగాలతో ఉంచటానిక, మన కుటుంబంలో అసమాధానాలు ఉంచటానిక కాదు. నీ కుటుంబము ఉన్నతంగా ఉండాలి అంటే, దేవుడికి కీర్తి కలిగే విధంగా ఉండాలి అంటే, నువ్వు బహుగా ఫలించాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట ప్రకారం నువ్వు అడుగులు వేయాలి. నీ జీవితంలో అడుగు వేయకుండా దేవుడు ఒకటి చెప్తే నేను ఒకటి చేస్తాను అని చెప్పుకున్న కాలమంతా కూడా ఈ కష్టాలు ఎలానే ఉంటాయి, ఇబ్బందులు ఎలానే ఉంటాయి, ఆత్మీయ స్థితిలో కూడా మనం దిగజారిపోతూనే ఉంటాం. మనం ఏం మాట్లాడతామో తెలుసా? దేవుడు చంపటానికి తీసుకొచ్చాడా? దేవుడి కష్టాలు ఎలా ఉంచుతాడా? అనవసరంగా మేము రక్షణ పొందుకున్నాం, అనవసరంగా ప్రభువు నమ్ముకున్నాం అని దేవుని చేత కానివాడిగా చూసే పరిస్థితులు ఈరోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనం కూడా పరిస్థితి ఇదే. అందుకు దేవుడు ఏమంటాడు అంటే, మీరు శిష్యులుగా మారాలి, మీరు శిష్యులుగా మారాలి. ఎందుకు ఈ ఉపవాస కూడికలు? దేనికి? మనకు అవకాశం దొరికినప్పుడు అలా ప్రార్థన కూడికలు పెడుతున్నాం. దేనికో తెలుసా? మన శిష్యులుగా మార్చబడాలి, దేవుని వాక్యం మనలో నాటబడాలి. ఈరోజు ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి ప్రదేశానికి వచ్చాం. కేవలం దేనికి వచ్చాం? దేవుడి వాక్యం నేర్చుకోవాలి, దేవుడి వాక్యం మన హృదయంలో ఉండాలి, ఆ వాక్యం మనలో ఒక అద్భుతాన్ని చేస్తుంది అని ఒక ఆశతో వచ్చాం. కానీ ఆ మాటలు మన హృదయంలో నిలవనివ్వటం లేదు. ఇదిగో వీరు అంటున్నారు, ఆయన మమ్మల్ని సంహరించడానికి, మా మీద పగబట్టి మనల్ని సంహరించడానికి అమోరీ శత్రువుల చేతికి అప్పగించడానికి ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. చూశారా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంకా కానానులోనికి అడుగు పెట్టడానికి ఎంత దూరం ఉంది? బోర్డర్లోనే ఉన్నారు వారు. వెళ్ళండి, ఇంకా స్వతంత్రించుకోండి, జయమిస్తాను నేను అన్నీ చెప్పిన తర్వాత మీరు ఎప్పుడైతే దేవుడు మాట వారిలో లేదో దేవుడు ఏం చేశాడు అంటే, మీరు వెనక్కి తిరగండి అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఆ ఒక్క సందర్భం జ్ఞాపకం ఉంటే చదవండి. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణం చేయండి. మరి వెళ్ళండి, మరి తిరగండి. 11 రోజుల్లో కనానులోనికి వెళ్ళవలసిన వీరు
దేవుని మాట వాళ్ళ హృదయంలో లేకపోవటం వలన ఇదిగా బోర్డర్లోకి వెళ్ళిన వ్యక్తులని వెనక్కి తిరిగాడు. అందుకే ఇశ్రాయేలీయులు ఎన్ని దినాలు ప్రయాణం చేశాడంటే ఎన్ని సంవత్సరాలు అని చెప్తాం మనం? 40 సంవత్సరాలు. వాళ్ళకి కాలం నడవలసిన కాలం 11 రోజులే. 11 రోజులు బోర్డర్లోకి వచ్చేసారు. ఈ 11 రోజుల్లో వారి యొక్క దేవుని యొక్క మాటలు వాళ్ళ హృదయంలో నాటబడలేదు. దేవుడు ఎవరో వారికి అర్థం కాలేదు. కనుక వారిని ఏం చేశాడో తెలుసా? మీరు వెనకకి తిరగండి, సముద్ర మార్గంలో మరలా అరణ్యంలోనికి ప్రయాణం చేయండి అని చెప్పి మరలా 40 సంవత్సరాలు వెనకకి నడిపించాడు. ఎందుకో తెలుసా? ఈ 40 సంవత్సరాల్లో కూడా ప్రభు చాలా అద్భుతంగా వారిని ముందుకు తీసుకొని వెళ్ళాడు. కానీ ఈ 40 సంవత్సరాల్లో వారిలో అప్పుడు ఉన్న తరము వారందరూ కూడా చనిపోయారు. చివరికి వారిలో నుంచి ఈ కణాలలోనికి ప్రవేశించింది ఇద్దరే. ఎవరు ఆ రోజు వేగు చూసి వచ్చి ఖచ్చితంగా దేవుడు గొప్పవాడు, దేవుడు శత్రులు మనకు అప్పగిస్తాడు, ఎలాంటి మనకేం చేయో, కష్టాలు రాని దీనిలోంచి దేవుడు విజయాన్ని ఇస్తాడు అని ధైర్యంగా పలికారు కదా, వారిద్దరే లక్షల మందిలో నుండి ఒక ఇద్దరు మాత్రమే కణాలులోనికి అడుగు పెట్టారు. మళ్ళీ ఈ 40 సంవత్సరాలు 38 సంవత్సరాలు ఆ చివరి కాలం వచ్చేసరికి ఆ తరము వారందరూ పోయారు. వారి పిల్లలు, వారు తర్వాత వారు అప్పుడు కణాల్లోనికి ప్రవేశించారు. అప్పుడు సరిగిన ఆ జనాంగం ఎవరిని దేవుడు తీసుకుని వెళ్లకుండా, ఎందుకు అంటే వారిని నడిచినంత కాలము శనిగారు, దేవుడి మీద బాధపడ్డారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ వాక్యం వాళ్ళ హృదయంలో నిలుపుకోలేదు, వారు ప్రవేశించలేదు. ఈరోజు సంగమా మన శిష్యులుగా మార్చబడాలి. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకునేది అని కాదు, మనం ఏ విధంగా ఉంటున్నామో అనేది జాగ్రత్తగా చూడాలి. మన శిష్యులమా కాదా? ఎందుకంటే ఆ ఉన్నతమైన ఆ రాజ్యము మన ఎదుట దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు వారికి కనాను ఎదురుగా చూపిస్తున్నాడు. ఎల్లో నువ్వు స్వతంత్రించుకో, కట్టిన ఇల్లు ఉన్నాయి, నాటిన ద్రాక్ష తోటలు ఉన్నాయి, నువ్వేం చెయ్యక్కర్లా, అన్నీ ఉన్నాయి, స్వతంత్రించుకో. ఈరోజు మనకి చెప్తున్నాడు ఆ ఉన్నతమైన ఆ రాజ్యాన్ని మన ముందు ఉంచాడు. ఆకలి దప్పులు లేని రాజ్యం. సూర్యుడైనడు చంద్రుడైనడు ఇక అక్కడ ఉండడు. అలాంటి ఉన్నతమైన ఒక రాజ్యాన్ని దేవుడు మన ముందుంచి స్వతంత్రించుకోండి, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని మనతో చెప్తున్నప్పుడు మన దేవుని మాట పక్కన పెట్టి శ్రమలు, కష్టము, ఇబ్బందుల్లో మన ముందుకు కొనసాగుతూ దేవుడు మమ్మల్ని హింసించడానికి తీసుకొచ్చాడా? దేవుడు నాశనం చేయడానికి తీసుకొచ్చాడా? మరి జీవితంలో కాని మాట మనం పలుకుతున్నాం, గుర్తుపెట్టుకోవాలి. నిజంగా శిష్యుడు ఎలాంటి మాటలు మాట్లాడు. అందుకే శిష్యులు శ్రమలు వచ్చాయి, వారికి రాలేదా? శిష్యులు కష్టాలు రాలేదా? అయినా సరే వారు దేనికి భయపడలేదు, ప్రాణాన్ని తెగించి అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. అందుకే దేవుడు వారిని ఘనపరిచారు, వారి ద్వారా కీర్తి మహిమలు వచ్చాయి దేవునికి. ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు శిష్యుడిగా ఉండాలి. చూడండి ఒక మాటను దీంట్లో సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో అసలు ఏ విధంగా వారిని నడిపించాడో దేవుడు ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 17వ వాక్య భాగం. వారు మందిరమును నిలువబెట్టిన దినమున, చూడండి, వీరు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మోషే చెప్పిన విధంగా వీళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించుకున్నారు. ఆ మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మేసిందంట. ఒక మేఘం వచ్చేసి ఆ మందిరాన్ని కమ్మిందంట. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము, అది అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. చూసారా? పగలంతా మేఘస్తంభం అంట, రాత్రి సాయంకాలం నుంచి మన ఉదయం వరకు అగ్ని స్తంభంగా వారందరికి వెలుగునిచ్చుకుంటూ దేవుడు వారందరినీ కూడా సంరక్షించుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడు కూడా మనకి ఎన్ని చేస్తున్నాడో అన్నీ చూస్తున్నామే కానీ మనం కూడా ఏం గ్రహించటలే. ఆ మందిరం మీదంట దేవుని యొక్క మేఘం వచ్చి నిలబడిందంట. అది సాయంకాలము నుండి ఉదయం వరకు అగ్నిమయంగా ఉందంట, వీరందరికీ వెలుగునివ్వటానికి.
పగలంతా ఎండ తగలకుండా మేఘంగా కమ్మివేసిందంట. రాత్రి చీకటి లేకుండా వెలుగును ప్రకాశింపజేసే విధంగా ప్రతిరోజు నిత్యమును అలాగే జరిగెను. నిత్యమును అలాగునే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనపడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు, చూడండి, ఆ మందిరం మీద నుంచి ఈ మేఘము పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములు వేసుకొనిరి. జాగ్రత్త, ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. చూడండి, వీరు ఎక్కడికి నిలవాలి, అసలు ఏ ప్రదేశంలో వీళ్ళు హాల్ట్ చేయాలి అరణ్యంలో, అన్ని దేవుడే ముందు సిద్ధపరిచాడు. మేఘం కదలటం, వీరు మేఘమైన నడుచుకుంటూ వెళ్ళిపోవటం. మేఘం ఎక్కడైతే ఆగిందో టక్కుమని అక్కడ గుడారాలు వేసుకుని ఉండిపోవటం. అసలు ఆ మార్గాలు కూడా ఆయనే చూపిస్తున్నాడు, ప్రదేశాలు ఆయనే చూపిస్తున్నాడు. దేవుడు మాట కానీ మనం వింటే, దేవుడు చెప్పిన మాట మనలో హృదయంలో ఉంటే ఆయనే మనం నడిపిస్తాడండి. నిన్ను, నీ పిల్లలని ఎక్కడికి నడిపించాలో, ఎక్కడ గమ్యానికి చేర్చాలో ఖచ్చితంగా దేవుడు నడిపించి తీరుతాడు. చూడండి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న ఈ మేఘము ఒకవేళ అక్కడ ఒక నెలపాటు ఉంటే నెల రోజులు వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకునేవారు. తర్వాత కానీ మేఘం కదలటం ప్రారంభమవగానే అందరూ కూడా కదిలి ఆ మేఘం వెనక వెళుతూ మేఘం ఆగగానే అందరూ గుడారాలు వేసుకునేవారు. అది నెల అయినా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా సరే అదే ప్రదేశంలో ఉండేవారు. మేఘం అలానే ఉంది. ఆ మేఘంలోనే చక్కగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ వాళ్ళ ప్రయాణం అలా కొనసాగుతూ ఉంది. నెలలు గడిచాయి, మేఘం నడిపిస్తుంది, అగ్ని చక్కని వెలుగునిస్తుంది. దానిలోనే ప్రయాణం చేసుకొని ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయుచుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచి ఉన్న ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. దేవుని నోటి మాటను బట్టి వారు నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. అంటే వీళ్ళు బాగా నడిచారు అని చెప్పారా, బాగా నడవలేదు అని చెప్పారా? ఏంటి, ఇప్పటి వరకు మనం నడవలేదని కదా ఎంత హంగామా చేసుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకే ఆయన దేవుడి మాట వింటలేదు ఈ ప్రజలు అని కదా మనం చెప్పుకొని వచ్చాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా నోటి మాట చొప్పుననే దేవుడి నోటి మాట ప్రకారమే మేఘం కదిలినప్పుడు కదిలారు, మేఘం ఆగినప్పుడు గుడారాలు వేసుకున్నారు. మరలా మేఘం కదలగానే మరలా వెనక్కి వెళ్ళారు, అది ఆగ్గానే ఆ గుడారాలు వేసుకున్నారు. ఇలానే జరిగింది అని రాయబడి ఉంది. మరొకసారి చదవండి చివరి పదం. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. బాగుందా లేదా? బాగా నడిచారా లేదా? నడిచారు. మనం నడుచుకుంటూ వచ్చాం ఇన్ని సంవత్సరాలు లేదా? మనం నడిచాం. ఇన్ని సంవత్సరాలు మనం నడుచుకుంటూ వెళుతున్నా, వారు నడిచారు. కానీ వారు ఎలా నడిచారో తెలుసా? చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనంలో కొంచెం క్లారిటీ ఇచ్చాడు ప్రభు అక్కడ. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వాక్య భాగం. వారు ఎదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు, అప్పుడు ఎర్ర సముద్ర మార్గం నడవమన్నాడు కదా దేవుడు. ఆ ఎర్ర సముద్ర మార్గముగా దేవుడు ప్రయాణం చేయమన్నప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. జనుల యొక్క ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి. ఇదంతా నడిచారు. ఆయన చెప్పిన విధంగా మేఘాలు నడిచారే గాని ఎలా నడిచారంట అక్కడ రాస్తూ మార్గాయాసము చేత మార్గం నడుస్తూ
ఆయాసపడుతూ సనుగుతూ గొనుగుతూ, నీళ్ళు ఎవడా చంపడానికి తెచ్చాడా, ఆహారం పెట్టడా, ఎందుకు తీసుకొచ్చాడు? ఆహారం పెట్టలేనివాడు, నీరు ఇవ్వలేనివాడు, మాంసం ఇంతమందికి మాంసం పెడతాడా? దేవుడి యొక్క శక్తి చూస్తూ కూడా దేవుని శంకించుకుంటూ సనుక్కుంటూ ప్రయాణాన్ని కొనసాగించారు. అందుకే వీరి కనానులోకి వెళ్ళలేదు. ఈ పై మాటలు చూసినప్పుడు నిజమే కదా, దేవుడు చెప్పిన మాట ప్రకారమే మేఘంలో నడిచారు కదా, అగ్నిలో వారు ముందుకు ప్రయాణం చేశారు కదా అని మనం అనుకుంటాం. కానీ ఎలా నడిచారు? ఈ మార్గం ఎలా జరిగింది? ఈ ప్రయాణం ఎలా జరిగింది అంటే ప్రయాణం అంతట్లో కూడా సనుగుడు గొరుగుడే. ఈరోజు నీవు నేను కూడా, మనం కూడా ఇప్పుడు పరలోక ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నాం? మనం కూడా ఇదే పనేగా. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా సనిగారో ఈరోజు మనం కూడా సనుక్కుంటూ వెళ్ళిపోతున్నామే కానీ ఇంకో రకంగా మనం వెళ్ళటలేదు. మీరు ఆలోచించేయండి, మనం ఎలా వెళ్తున్నాం, మనం ఎలా ప్రయాణం కొనసాగిస్తున్నాం? వారు బాగానే నడిచారు అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రయాణం ఎలా జరిగింది అని దేవుడు మరొకసారి క్లారిటీ ఇస్తూ, వారు సనిగారు. మాకు మాంసం పెట్టరా? ఎప్పుడు సవిసారం లేని మన్నానే పెడతారా మాకు? ఆయన దేవదూతల ఆహారం మన్నాని పరలోకం నుండి వస్తే సనిగారు. ఈరోజు మనం కూడా చక్కని ఆత్మీయ ఆహారం ఇచ్చి ఆత్మీయంగా మన బలపరుస్తూ ఉన్నతంగా మనల్ని మన పిల్లల్ని ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆత్మీయ ఆహారం గురించి సరుగుతాం. ఇది కాదు మనకు కావాల్సింది. శరీర సంబంధమైన ఆహారం కావాలి, శరీర సంబంధమైన మంచి స్టేటస్ కావాలి, శరీర సంబంధమైన స్థితి కావాలని కోరుకుంటున్నామే కానీ దేవుడిచ్చిన ఆహారం ఇది సవిసారం లేని ఆహారంగా మనం కూడా మాట్లాడుతున్నాం. వారు అన్నారంట, మార్గాయాసం. మనకు కూడా ఇన్ని సంవత్సరాలు నడుస్తున్నాం కదా, మనకు కూడా ఆయాసపడిపోయి ఇసుక్కొని దేవుడి మీద సనుగుతున్నాం. అందుకే వారందరూ కూడా కనానులోనికి ప్రవేశించలేదు. ఎందుకంటే వారు శిష్యులుగా మార్చబడలేదు. దేవుడి మాటను తీసుకొని ఏదైనా సరే నా దేవుడు గొప్పవాడని వెళ్ళిపోకుండా సనిగి గొనిగి బాధపడి దుఃఖపడి ఏదో ఒక విధంగా కాలాన్ని ముగించుకున్నారు. మనం కూడా అంతే. శిష్యుడిగా మనం మార్చబడకపోతే మన కాలమంతా ఎలానే ఏదో ఒకటి దేవుడి మీద సరుక్కోడు, దేవుడి మీద విమర్శించు, దేవుడి శక్తి లేనివాడు, దేవుడు మాకేం చేశాడు అనుకొని మనం ముందుకు వెళతాం. కానీ చివరికి మన ప్రయాణం ఈ విధంగా కొనసాగుతుంది. అంతం ఆ రాజ్యంలోకి ప్రవేశించం. కనుక దేవుడు అంటున్నాడు, నా శిష్యులుగా మీరు మార్చబడాలి. సమస్త జనులని, సమస్త క్రైస్తవ సమాజాన్ని మీరు శిష్యులుగా మార్చండి. ఒకవేళ మీరు కూడా శిష్యులుగా కాకపోతే మీరు కూడా శిష్యులుగా మీరు మారండి. ఏం చేయాలంటే శిష్యుడు దేవుని యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం. మనం ఫలిస్తే దేవుడు మహింపరచబడతారు. మన పిల్లలు చక్కగా ఇక్కడ చదువులైనా ఆత్మీయ స్థితిలోనైనా దేవుడు ఎలా నడవమన్నాడో ఖచ్చితంగా మన పిల్లలు నడవాలి. ఖచ్చితంగా మనం నడవాలి, మన పిల్లలు నడిపించాలి. నడిపించగలిగితే బహుగా మనం ఫలిస్తూ ఉండగా మనమే కాదు, తల్లులుగా మనం కాదు సంతోషించేది, మనకన్నా ముఖ్యంగా దేవుడు మన సంతోషించే విధంగా మనందరం కూడా శిష్యులుగా మార్చబడాలి. దేవుడు ఆ విధమైన ధన్యత కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగి